గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం వచనం 8 చదువుకుందాం. చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరొక మాట, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దేవుడే తన వాక్యాన్ని మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభునందున్న ప్రియులారా, మన శరీర అవయవాల్లో దేవుడు హృదయాన్ని ఉంచాడు. ఈ హృదయం యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం ఆలోచన చేద్దాం. 2 మాటలు చదువుకున్నాం. దేవుని దాసులు ప్రార్థన చేశారు కాబట్టి ఆ ప్రార్థనలో ఏకీభవించి ముందుకెళ్దాం. ప్రియులారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అంటే హృదయం శుద్ధి ఉండాలి, వారు దేవుణ్ణి చూస్తారు. అయితే ఈ హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైందంట. ఎన్నిటికన్నా అంటే అన్నిటికన్నా మోసకరమైందంట ఈ హృదయం. అది ఘోరమైన పాప వ్యాధి కలిగి ఉందని చూస్తున్నాం. ఘోరమైన వ్యాధి కలది. కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈ దినం నేను దేవుని ఆలోచనలను బట్టి హృదయాన్ని గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. మన హృదయంలో ఏముండాలి? మన హృదయాలు దేవునితో నింపబడాలి. దేనితో మన హృదయం నిండి ఉండాలి? దేనితో మన హృదయాలు నింపుకోవాలి? కొందరు ఇంటిని దేనితో నింపుకుంటారు ప్రియులారా? ఎవరి స్తోమతను బట్టి వారు. ధనవంతులైతే అందమైన వాటితో ఇంటిని నింపుతారు. మధ్యతరగతి వాళ్ళు కొన్ని వాటితో నింపుకుంటారు. మరీ పేదవాళ్ళైతే కొన్ని వాటితో వారిని నింపుకుంటుంటారు. ఇక ఏమి లేని వారైతే అక్కడక్కడ కొన్ని సామాన్లు కనపడతాయి, అంతే. ఇది లోక సంబంధమైన ఇల్లు. హృదయము అనే ఈ ఇంటిని వేటితో నింపుకోవాలి? ఈ హృదయంలో ఏం కనబడాలి? హృదయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, సామెతల గ్రంథం 23:26. నేను అన్ని చదివితే ఆలస్యం అవుతుంది కాబట్టి కొన్ని గుర్తు చేస్తాను. సామెతలు 23:26. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అన్నాడు దేవుడు. అంటే దేవునికి హృదయం కావాలి. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అన్నాడు. ఎందుకంటే అది ఘోరమైన పాప వ్యాధి కలిగింది కాబట్టి దాన్ని బాగు చేయటానికి, ఆ హృదయాన్ని కడగడానికి దేవుడు అడిగాడు. 1 సమూయేలు 16:7లో ఇలా చూస్తాం. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడని రాయబడింది. చాలా మంది పైరూపాన్ని ఎప్పుడు చూస్తారంటే పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు చూస్తారు. తెల్లగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా, ఒకవేళ నల్లగా ఉన్నా ముక్కు ముఖం బాగుందా, పైరూపం చూస్తారు. ఇతడు ఆత్మీయుడా, ఇతడు ప్రార్థనాపరుడా, వాక్యం చెప్పేవాడా, సంఘానికి చక్కగా వెళ్తాడా లేదా, ఇవన్నీ ఆలోచన చేయరు ఈనాడు. తెల్లగా ఉన్నాడా లేదా, ఎర్రగా ఉన్నాడా లేదా, ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా, ఆత్మీయత గురించి చాలా మంది ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు. కానీ దేవుడు పైరూపాలు చూడడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడని రాయబడింది. సామెతలు 4:23లో ఇలా రాయబడింది. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో అన్నాడు. ఎన్నిటికన్నా ప్రియులారా? అన్నిటికన్నా ముఖ్యంగా. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైందని చదివాం కదా. హృదయం అన్నిటికన్నా మోసకరమైంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం కాపాడుకో అన్నాడు. ఎందుకు ఈ హృదయాన్ని కాపాడుకోవాలి? 2 మాటలు చదివి నేను ముందుకెళ్తాను.
ఒకసారి కీర్తన గ్రంథానికి రండి. 41వ కీర్తన 6వ వచనం చూడండి. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని ఎందుకు కాపాడుకోవాలి? 41వ కీర్తన 6వ వచనం. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయం పాపమును పోగు చేసుకొనుచున్నది. ఎంత భయంకరమైన మాట! హృదయం అంట పాపాన్ని పోగు చేసుకుంటుందంట. కొందరు ఆస్తి పోగు చేసుకుంటారు, కొందరు ధాన్యం పోగు చేస్తారు. హృదయం పాపాన్ని పోగు చేసుకుంటుంది. అంటే హృదయాన్ని పోగు ఈ హృదయం అనేది పాపాన్ని పోగు చేసుకుంటుంది. మార్కు 7:21 చూడండి. మన అంశంలోకి వెళ్ళాలి కాబట్టి నేను త్వరగా దాటి వెళ్తాను. మార్కు 7:21 ఏం చూస్తాం ప్రియులారా? కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి. మార్కు 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్లి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్తున్న మాట ప్రియులారా ఇది. హృదయంలో ఇన్ని పాపాలు ఉన్నాయంట చూడండి. కీర్తన 41:6లో వాని హృదయం పాపమును పోగు చేసుకుంటుంది అన్నాడు. ఎన్ని పాపాలు దాగి ఉన్నాయో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఇక్కడ. లోపల అనగా హృదయములో అన్నాడు చూడండి. లోపలి నుండి అనగా హృదయములో నుండి బయటకు వస్తాయంట ఇవి. అందుకే ఈ హృదయం మోసకరమైంది అన్నాడు దేవుడు. అయితే ఈ మోసకరమైన హృదయాన్నే నాకిమ్మని దేవుడు అడిగాడు. ఎందుకంటే అది కడగడానికి. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోమని చెప్పిన దేవుడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని చదువుకున్నాం. అయితే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ ప్రకారం యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినాడని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఒకనాడు మన హృదయం ఎట్లా శుద్ధి చేయబడిందంటే, ఈ మోసకరమైన హృదయం, పాపంతో నిండిన ఈ హృదయం ఎట్లా శుద్ధి చేయబడిందంటే, యేసు క్రీస్తు నిజమైన దేవుడని, ఆయన సృష్టికర్తని, మన పాపముల కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడని మనం నమ్మినప్పుడు ఈ ఘోరమైన హృదయం, ఈ పాప హృదయం కడగబడింది, శుద్ధిగా చేయబడింది. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగింది. ఇది హృదయంలో మనం విశ్వసించినప్పుడు మనం రక్షించబడ్డాం. అంతులేని సంవత్సరాల నరకాగ్ని గుండము నుండి తప్పించబడి దేవుని రాజ్యానికి, నిత్య జీవానికి మనం వారసులమయ్యాం. ఇప్పుడు మన హృదయం కడగబడింది, శుద్ధి చేయబడింది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు. హృదయంలో పాపమున్న వారు చూడలేరు. హృదయం శుద్ధి చేయబడాలి. కాబట్టి కొన్ని మాటలు మనం విన్నాం. కనుక ప్రభునందున్న ప్రియులు, హృదయం అన్నిటికంటే మోసకరమైందే గాని యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు ఈ హృదయం కడగబడింది, మన పాపాలు క్షమించబడ్డాయి. అయితే ఈ హృదయంలో మరి ఇప్పుడు ఏమి ఉండాలి? ఒక 7 మాటలు గుర్తు చేసుకుందాం ప్రియులరా. మనకున్న సమయం కూడా విలువైంది కాబట్టి 7 మాటలు గుర్తు చేసుకుందాం. పాప హృదయం కడగబడింది, మోసకరమైన హృదయం పరిశుద్ధపరచబడింది. మన హృదయంలో ఇప్పుడు ఏమున్నాయి? ఏమి నింపుకోవాలా? ఏం పెట్టుకోవాలా? యేసు ప్రభును నమ్ముకున్నప్పుడు మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉంటాడని ఎన్నో లేఖనాల ద్వారా వింటున్నాం. కాబట్టి ఏముండాలి మన హృదయంలో? చూద్దాం. చూడండి, 7 మాటలు క్లుప్తంగా చూస్తూ వెళ్దాం. మన హృదయంలో ఏముండాలి? దేవుడు పైరూపాన్ని చూడడు ప్రియులారా. దేవుడు హృదయాన్ని అడిగాడు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అన్నిటికంటే ముఖ్యంగా హృదయం కాపాడుకో అన్నాడు.
మన హృదయంలో ఏం నింపుకోవాలి? దేవుని పిల్లలముగా, దేవుని నమ్మిన దేవుని వారసులముగా, పరలోకాన్ని చేరే దేవుని పిల్లలంగా మన హృదయంలో వేటిని నింపుకోవాలి? 7 మాటలు చూద్దాం. అందులో మొదటి మాట చూద్దాం చూడండి. రోమా పత్రికకు రండి. 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. హృదయం అనేది అన్నిటికంటే ముఖ్యమైనదని దేవుడే అన్నాడు ప్రియులారా. అన్నిటికంటే మోసకరమైన దాన్నే మార్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో ఇప్పుడు అంటున్నాడు. ఈ 2 మాటలు మనం తప్పక గుర్తుపెట్టుకోవాల. అన్నిటికంటే మోసకరమైన హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకో అన్నాడు. కాపాడుకోవాలి. మన హృదయంలో ఉండాల్సినవి ఉంచుకోవాలి. ఉండకూడనివి తీసేసుకోవాలి. పాపానికి పరిశుద్ధతకు రెంటికి తావుండదు హృదయంలో. మొదటి మాట చూద్దాం చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం చూడండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హృదయములో విశ్వసించును. హృదయంలో విశ్వాసం ఉండాలి ప్రియులారా. ఇది మొదటి మాట. మన హృదయంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము అంటే మన కళ్ళ ముందు లేని దాన్ని నమ్మడం. దేవుడు ఉన్నాడని మనం చూడలేదు, నమ్ముతున్నాం. విశ్వాసం. పరలోకం ఉందో లేదో మనం చూడలేదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నమ్ముతున్నాం. విశ్వాసం ఇది. విశ్వాసం. పేతురు భక్తుడు ఇలా రాస్తాడు ప్రియులారా, మీరు కన్నులారా చూడకయే ఆయనను ప్రేమించుచున్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు అంటాడు. చూడకుండా విశ్వసించడం. ఈ విశ్వాసం అంతం వరకు కాపాడుకోవాలని పౌలు భక్తుడు హెబ్రీకి పత్రిక రాస్తూ 3:15లో చెప్తాడు. మన హృదయంలో ఏముండాలంటే ప్రియులారా, విశ్వాసం ఉండాలి. మనకు దేవుడు పెట్టిన పేరే విశ్వాసులు. మన పేరే విశ్వాసులు. కానీ మనం చాలా విషయాల్లో విశ్వాసం కోల్పోతుంటాం. ప్రార్థన చేసేటప్పుడు అడుగుచున్న వాటిని నమ్మండి అంటాడు, అంటే విశ్వసించండి అంటాడు. కొన్నిసార్లు విశ్వాసం ఉంచలేము. ఆనాడు శిష్యులు యేసుక్రీస్తు వారిని, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అన్నారు. ఈ అంశంలోకి వెళ్తే చాలా మాటలు ఉన్నాయి ప్రియులారా. మన అంశం అది కాదు కాబట్టి దాటి వెళ్దాం. కాబట్టి విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అని గద్దించబడ్డాడు. శిష్యులు గద్దించబడ్డారు, పేతురు కూడా గద్దించబడ్డాడు. అల్ప విశ్వాసి అని గద్దించబడ్డాడు పేతురు. శిష్యులు కూడా విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అని గద్దించబడ్డారు. తోమాను కూడా ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసివి కావద్దు, విశ్వాసిగా ఉండు. కాబట్టి మన హృదయంలో ఏముండాలంటే ప్రియులారా, విశ్వాసం ఉండాలి. దాటి వెళ్దాం. సమయం అమూల్యమైంది కాబట్టి దాటి వెళ్దాం. కాబట్టి మన హృదయంలో ఏముండాలంటే విశ్వాసం ఉండాల ప్రియులారా. రెండో విషయానికి వెళ్దాం. కొలస్సీ పత్రికకు రండి. అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనం 15 చదువుకుందాం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. హృదయములో సమాధానం ఉండాలి. ఈ సమాధానం మనకి ఎప్పుడు దొరికింది? పాపాత్మురాలైన స్త్రీకి సమాధానం దొరికింది లూకాసు సువార్త 7వ అధ్యాయంలో. అమ్మా, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానం గల దానవై పొమ్ము అన్నాడు ప్రభు. రోమాపత్రిక 5:1. మనము విశ్వాసమూలమున నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉందుమని చూస్తాం. సమాధానముగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు అని చూస్తాం.
ఈ సమాధానం మనకు ఎప్పుడు కుదిరిందంటే మన పాపములు క్షమించబడ్డప్పుడు మనకు దేవునితో సమాధానం దొరికింది. ఈ సమాధానం అనేది మన హృదయంలో ఏలుబాటు చేయాలంటే ఏలుచుండాలి అన్నాడు. క్రీస్తు అనుగ్రహించే సమాధానం. ఈ సమాధానం లేక ఈరోజు ఎంతో మంది తిప్పలు పడుతున్నారు. నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక, పాపక్షమాపణ లేక ఎంతో మంది నెమ్మది లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. అయితే దేవుని నమ్ముకున్న మనకు సమాధానం దొరికింది. దేవునితో సమాధానం ఈరోజు మనం కలిగి ఉన్నాం. ఈ సమాధానం ఎక్కడ ఉండాలంటే ప్రియులారా, హృదయములో ఉండాలని చూస్తున్నాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఎక్కడ ఉండాలి? సమాధానం హృదయములో ఉండాలా, అది ఏలుచుండాలా. క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని మీ హృదయములో ఏలుచుండనీయుడి అన్నాడు. రెండోది గుర్తుపెట్టుకుందాం. ఒకటి, మన హృదయంలో విశ్వాసం ఉండాలి. అవిశ్వాసులముగా, అల్ప విశ్వాసులముగా, అపనమ్మకంగా మనం ఉండకూడదు. రెండు, మన హృదయంలో సమాధానం ఉండాలి. మూడో మాటకి వెళ్దాం ప్రియులారా. రోమాపత్రికకు రండి. రోమాపత్రిక 5వ అధ్యాయము వచనం 5 చదువుదాం చూడండి. పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనం 5 చదువుతున్నాను చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉంది. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉంది. మూడో మాట, దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో ఉండాలి. ఈనాడు ప్రేమ లేక ఎలా జీవిస్తున్నామో చూడండి. ఒక మాట అంటే సహోదరుడు ఏమనుకుంటాడో అనే ప్రేమ లేదు ఈనాడు. ఒక మాట అంటే భార్య ఏమనుకుంటాదో అనే ప్రేమ లేదు. ఒక మాట అంటే పిల్లలు ఏమనుకుంటారో అనే ప్రేమ లేదు. నా సహోదరుణ్ణి, నా తోటి సేవకుణ్ణి, నా తోటి పెద్దను, నా తోటి సహోదరుణ్ణి ఈ మాట అంటే ఎంత నొప్పి పడతాడో, ఈ మాట అంటే ఎంత బాధపడతాడో అనే ప్రేమలు ఈనాడు తక్కువైపోయినాయి ప్రియులారా. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడడమే. ఒకరిని నొప్పించటం మంచిది కాదు. నువ్వెంతో నేనంతే, నేనెంతో మీరంతే. దేవుని దృష్టిలో మనం అందరం సమానం. ఎవరు ఎవరిని తక్కువ చేయకూడదు. వారి వారి వరాలను బట్టి వారు వాడబడుతుంటారు. వాక్యం చెప్పి వారైనా, పాటలు పాడేవారైనా, ఎవరైనా వారి వరాలను బట్టి వాడబడుతుంటారు. కానీ రక్షణ విషయంలో మనమంతా సమానం. కానీ ఎవరు ఎవరిని తక్కువగా చూడకూడదు. ఒక మాట అంటే సహోదరుడు ఎంత నొప్పి పడతాడో ఆలోచన చేసి మాట్లాడాలి. మన హృదయంలో ప్రేమ పొర్లుకొని రావాలా ప్రియులారా. ఆదికాండంలో యోసేపు విషయానికి వస్తే తన తమ్ముని మీద యోసేపు ప్రేమ పొర్లుకొని వచ్చిందని రాయబడింది. ఏమైపోతున్నాయి ప్రియులారా? వాక్యాలు గాలి కొట్టుకుపోతున్నాయా? ఎందుకు ప్రేమించలేకపోతున్నా? ఎందుకు ఒక సహోదరుని నొప్పించేటట్టు మాట్లాడుతున్నా? మనకు మనం నొప్పించుకునేటట్టు మాట్లాడుకుంటామా? యోసేపుకు తన తమ్ముని మీద ప్రేమ పొర్లుకొని వచ్చిందంట. దేవుని నమ్మిన పిల్లల మీద ఎందుకు మనకు ప్రేమ పొర్లుకొని రావట్లేదు? సరిచేసుకుందాం. ఇది విమర్శ కాదు, దేవుడు మాట్లాడే మాట. సరిదిద్దుకుందాం. కాబట్టి ఏముండాలా హృదయంలో అంటే ప్రేమ ఉండాలా. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అంతా ప్రేమను గురించే చెప్పాడు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి గాని వీటిలో శ్రేష్టమైంది ప్రేమే అన్నాడు దేవుడు. ప్రేమ. సాటి మనిషి పట్ల ప్రేమ పొర్లుకొని రావాలి. ముఖ్యంగా విశ్వాసుల పట్ల, దేవుని పిల్లల పట్ల ప్రేమ పొర్లుకొని రావాలి మనకు. జాగ్రత్త పడదాం ప్రియులారా. ప్రతి వాటికి, ప్రతి మాటకు మనం దేవునికి లెక్క చెప్పాల్సిన వారమై ఉన్నాం. ప్రేమతో జీవిద్దాం, ప్రేమతో క్షమిద్దాం, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడదాం.
మీరు చేయు కార్యములన్నీ కక్షతో చేయమన్నాడా? కఠినంగా చేయమన్నాడా? ప్రేమతో చేయమన్నాడు దేవుడు. ఏది చేసినా ప్రేమతో చేయాలి. ఒకరి మనసు నొప్పించబడిందా? క్షమించమని అడగాలి. మనం పరలోకం వెళ్ళాలంటే ప్రియులరా, అంత సులభంగా వెళ్ళలేం. కాబట్టి దేవుని వాక్యం మనకు చెప్తున్న రీతిగా మనలో ప్రేమ అనేది ఉండాలి. ప్రేమతో మనం నింపబడాలి. ప్రేమ కలిగి మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి అని రాయబడింది కదా. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని రాయబడింది కదా. ఆ దేవుని పిల్లలమైన మనలో ప్రేమ నింపబడి ఉండాలి. మనం ప్రేమతో నిండిపోవాలి. కనుక ప్రభునందున్న ప్రియులారా, ప్రేమ అనేది మన హృదయాల్లో కుమ్మరించబడిందంట. దేవుని ప్రేమ. మరలా చదువుతాను చూడండి ఈ మాట. ఈ ప్రేమ చాలా శ్రేష్టమైంది. సహిస్తుంది, అపకారం మనసులో ఉంచుకోదు. చాలా మాటలు ఉన్నాయి మనం కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదివితే గనక. మరొకసారి ఈ మాట చదవటానికి నేను ఇష్టపడుతున్నాను. చదువుతాను చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉంది. దేవుని ప్రేమనంట ప్రియులారా మన హృదయాల్లో కుమ్మరించాడంట దేవుడు. మరి గాలి కొట్టుకుపోతుందా ప్రియులారా మనలో ఉన్న ప్రేమ? ఎంత మటుకు చూపుతున్నాం సాటి సహోదరుని పట్ల, సాటి సహోదరి పట్ల? ముందు మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కృపాసహితముగా రుచి కలిగినట్టు ఉండాలి. కూరలో ఉప్పు వేయకుంటే తినలేం, రుచి ఉండదు. మన మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి. ముఖ్యంగా మాటలే ఎదుటి వాళ్ళను బాధపరిచేది. కనుక మన హృదయములో దేవుని ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఇతరులకు చూపాలి. దేవుని ప్రేమను మనం పొందుకుంటున్నాం కదా, మరి మన ప్రేమను కూడా మన భార్య పొందుకోవాలి, మన పిల్లలు పొందుకోవాలి, మన సాటి మన తోటి విశ్వాసులు కూడా మన ప్రేమను పొందుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడదాం ప్రియులారా. ఎదుట ఉన్న సహోదరుని మనసు నొప్పించకుండా మంచి మాటలు మాట్లాడదాం. మృదువైన మాటలు, ఇంపైన మాటలు, దయగల మాటలు, మేలు కలిగించే మాటలు. చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో. అలాగ ముందుకెళ్దాం. సరే ప్రియులారా, చాలా సంతోషం. మరి మన అంశం అది కాదు కాబట్టి దాటి వెళ్దాం. కాబట్టి మూడవది, మన హృదయములో ఏముండాలంటే ప్రియులారా, దేవుని ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఇతరులకు మనం చూపాలి. అది మాటల ద్వారానైనా క్రియల ద్వారానైనా. 4వ విషయానికి నేను దాటి వెళ్తాను. 119వ కీర్తనకు రండి. 119వ కీర్తనకు రండి. 11వ వచనాన్ని చదువుకుందాం. 119వ కీర్తన వచనం 11 చదువుకుందాం చూడండి. 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నా హృదయములో దేవా నీ వాక్యం ఉంచుకున్నాను. హృదయములో వాక్యం ఉండాలి. మత్తయి సువార్త 13:19. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడని రాయబడింది. వాక్యం ఎత్తుకుపోతాడు. వాక్యం చెప్పినప్పుడు ఈ రోజు చెప్పిన వాక్యం నా జీవితానికి ఎంత మట్టుకు ఉపయోగపడింది గ్రహించాలా. ఆ గ్రహింపు లేకపోతే మనలో వాక్యం నిలబడదు. దీనికి సంబంధించి మరొక మాట కూడా నేను గుర్తు చేస్తాను ప్రియులారా. కొలస్సీ పత్రిక 3:16 ఇలా అంటాడు దేవుడు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు కదా. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించాలి. దీనికి సంబంధించి మరొక మాట చూపిస్తాను చూడండి.
అంటే దీనికి సంబంధించి 4వ మాటకు సంబంధించే 4వ కీర్తనకు రండి ఒకసారి. 4వ వచనం చూద్దాం. 4వ కీర్తన 4వ వచనం. భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. మన హృదయంలో వాక్య ధ్యానం ఉండాలి. వాక్యాన్ని ధ్యానం చేయాలి మన హృదయంలో. ఎద్దు ఆహారం తిన్న తర్వాత మళ్ళా నెమరేస్తుంది. మనం కూడా మన హృదయంలో ఉన్న వాక్యాన్ని మరలా ధ్యానం చేసి నెమరు వేసుకోవాలి. కనుక ప్రభునందున్న ప్రియులారా, 4వ మాటగా ఏం గుర్తు చేయబడుతున్నాం? మన హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి, నెమరేసుకోవాలి అని గుర్తు చేసుకుంటున్నాం. హృదయంలో విశ్వాసం ఉండాలి, హృదయంలో సమాధానం ఉండాలి, హృదయంలో ప్రేమ ఉండాలి, హృదయంలో వాక్యం ఉండాలి. దాటి వెళ్దాం. ఇంకా 3 మాటలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం చూడండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 చదువుతున్నాను. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగాను మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు. ఎక్కడంట ప్రియులారా? ఒక పాట పాడుతున్నామంటే అది పెదవుల నుండి కాకుండా హృదయములో నుండి రావాలన్నమాట. ఎందుకంటే పాటలు హృదయంలో ఉండాలంట. దేవుడు చెప్తున్నాడు ప్రియులారా, మీ హృదయములలో దేవుని గూర్చిన గానం. ఈ మాటకు సంబంధించి ఎఫెసీ పత్రికలో కూడా ఒక మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 5:19కి రండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనానికి రండి ఒకసారి. దీనికి సంబంధించిన మరొక మాటను మనం చూడగలం. 5వ అధ్యాయము 19వ వచనం. ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. హృదయానుసారంగా దేవుని పాటలు పాడాలి. అప్పటికి పాటలు మన హృదయంలో ఉండాలి. కొందరు పాటలు ఎంత కంఠస్థం చేసి ఉంటారంటే చూడకుండానే పాడుతుంటారు. అంటే హృదయంలో రికార్డ్ అయిపోయినాయి అన్నమాట. బుక్కు చూడకుండానే పాడతారు కొందరు. అంతగా రికార్డు చేశారు ఇక్కడ. హృదయములలో పాడుచు ప్రభువును గూర్చి పాడండి, ప్రభువును గూర్చి కీర్తించండి. ప్రభువునందున్న ప్రియమైన వారలారా, 5వ మాట గమనిస్తూ ఉన్నాం. మన హృదయంలో దేవుని గూర్చిన పాటలు ఉండాలి. మన ఇంట్లో ఏమున్నా లేకపోయినా పర్వాలేదు. ఈ లోకం ఎలాగూ శాశ్వతమైనది ఏం కాదు. ఉన్నకాడికి బ్రతికినా ఏదో ఒకనాడు లోకాన్ని విడిచి దేవుని యొద్దకు వెళ్ళాలి. కానీ హృదయంలో ఇవి తప్పకుండా ఉండాలి ప్రియులారా. మోసకరమైన హృదయాన్ని శుద్ధి చేశాడు మన ప్రభువు. అన్నిటికంటే మోసకరమైన హృదయాన్ని అన్నిటికంటే భద్రంగా కాపాడుకోమని చెప్పాడు మనకిప్పుడు. కాబట్టి మన హృదయంలో ఇవి ఉండాలి, వీటితో మనం నింపబడాలి. ఇక 2 మాటలు ఉన్నాయి, నేను దాటి వెళ్తాను. కాబట్టి 5వ మాట గుర్తుంచుకుందాం. మన హృదయంలో ఏముండాలంటే, ఎందుకు హృదయానికి ఇంత ప్రాముఖ్యత ఉందంటే ప్రియులారా, దేవుడు హృదయాన్ని కోరుకున్నాడు. అన్నిటికంటే మోసకరమైంది హృదయమే అన్నాడు. అన్నిటికంటే మనం కాపాడుకోవాల్సింది హృదయమే అన్నాడు. నా కుమారుడా, నీ హృదయమే నాకిమ్ము అన్నాడు. హృదయం ప్రాముఖ్యమైంది, అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకోవాల్సింది. అందుకే ఈ హృదయంలో ఉండాల్సినవి మనం ఉంచుకోవాలా. ఏవైనా లేకపోతే ఈరోజు ఉంచుకుందాం. కాబట్టి
హృదయములో ఏముండాలంటే దేవుని పాటలు ఉండాలి. యేసుప్రభు ఒక మాట అంటాడు కదా ప్రియులారా, మత్తయి సువార్తలో, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉందంటాడు. పెదవులతో కాదు వాక్యం చెప్పాల్సింది, పెదవులతో కాదు పాటలు పాడాల్సింది, పెదవులతో కాదు ప్రార్థన చేయాల్సింది, హృదయములో నుండి రావాలా. అది దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి హృదయంలో దేవుని గూర్చిన పాటలు ఉండాలి. ఆ పాటలు మనం పాడాలి. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. 6వ మాటకి వెళ్దాం. మొదటి పేతురు పత్రికకు రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము వచనం 16 చదువుకుందాం ప్రియులారా. 3:16. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం చూడండి. 15 నుంచి చదువుదాం. 15, 16 కలిసి ఉన్నాయి. 15 నుంచి చదువుకుందాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి, ఇక నుండి గమనిద్దాం ప్రియులారా, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మీ హృదయముల యందు క్రీస్తుల వారిని ప్రభువుగా ప్రతిష్ఠించండి. మన హృదయాన్ని పరిపాలించే ప్రభు, మన హృదయానికి సొంతమైన దేవుణ్ణి మనం మన హృదయంలో పెట్టుకోవాలి. ఒక మందిరం కట్టినప్పుడు ప్రతిష్ఠ చేస్తాం, ఇది దేవుని మందిరం. దేవుని నమ్ముకున్నప్పుడు మన హృదయం దేవునికి ప్రతిష్ఠ చేయబడాలి. మన హృదయం దేవునికి అంకితం అయిపోవాలి. మన హృదయం ప్రభువుకు మనం ఇచ్చివేయాలి. ఇక్కడేం రాయబడింది ప్రియులారా? మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తున్నాం, ఇది దేవుని మందిరం, దేవుని కార్యక్రమాలు జరుగుతాయని. మన హృదయం కూడా దేవునికి సంబంధించిన ఆలయంగా మనం దాన్ని పెట్టుకోవాలి. మీ హృదయముల యందు అంటే మీ హృదయముల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మన హృదయం దేవునికే అని మనం ఇవ్వాలి ప్రియులారా. సాతానుకు అవకాశం ఇవ్వకూడదు. అన్నిటికంటే మోసకరమైన హృదయంగా ఉన్నప్పుడు సాతానుకే అంకితం అయిపోయింది ఈ హృదయం. అయితే ఎప్పుడైతే ఈ హృదయం శుద్ధి చేయబడిందో, ఎప్పుడైతే ఈ హృదయం కడగబడిందో, ఎప్పుడైతే మన పాపాలను యేసు క్రీస్తుల వారి రక్తం కడిగిందో మనం శుద్ధులమయ్యాం. ఇప్పుడు ఈ హృదయం ప్రభువుది. నాకిమ్ము అన్నాడు కదా, నా కుమారుడా నాకిమ్ము నీ హృదయం నాకిమ్ము అన్నాడు కదా. మనం దేవునికి ఇచ్చేయాలి, దేవునికి నివాసంగా ఇది పెట్టేయాలి. 6వ మాట ప్రియులారా, మన హృదయాలను క్రీస్తుకు ప్రభువుగా మనం ప్రతిష్ఠ చేసినట్లుగా దేవునికి ఇవ్వాలి. పేతురు భక్తుడు పత్రిక రాస్తూ ఈ శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మీ హృదయములలో ప్రభుల వారు ఉండాలి. మీ హృదయములలో ఆయనే నిండి ఉండాలి. యేసు క్రీస్తుల వారిని ప్రభువుగా ప్రతిష్ఠించండి. మన హృదయాన్ని పరిపాలించేవాడుగా ఆయనకే మనం అధికారం ఇవ్వాలి. ఎంత శ్రేష్టమైన మాట ప్రియులారా. మన ప్రభువు పరిపాలించేవాడు కదా, ఆ ప్రభువుకు మన హృదయం ఇవ్వాలి. మన హృదయంలో ఆ ప్రభువు ఉండాలన్నమాట. అంటే నా హృదయానికి ప్రభువే పరిపాలకుడు, నా హృదయాన్ని పరిపాలించేది ఆయనే, ఆయన చెప్పినట్లే నేను నడుస్తా. నా హృదయ పరిపాలకుడు, నా హృదయాన్ని ప్రభువే నడిపించువాడు అన్నంతగా మనం స్థానం ఇవ్వాలి దేవునికి. కాబట్టి హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి, ఇక దేనికి హృదయంలో అవకాశం ఇవ్వకండి అని దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి 6వ మాట ప్రియులారా, మన హృదయాన్ని దేవునికి మనం
సొంతం చేసేయాలి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి ఈ హృదయంలో. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాటకు రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనం 16 చదువుకుందాం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో అంటే ప్రియులారా మన హృదయములో అని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మన హృదయాన్ని దేవునికి ఒక ఆలయంగా, ఒక మందిరముగా మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి, అలాగూ పెట్టుకోవాలి. దేవుని మందిరం ఉంది ప్రియులారా, అది కూడుకోవడానికి. కానీ దేవుడు నివసించే స్థలం ఈ హృదయం అనే మందిరం. ఈ హృదయము అనే ఈ మందిరాన్ని ఎలా కాపాడుకోవాలంట? 17వ వచనం, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఈ హృదయం అనే ఈ ఆలయాన్ని. ఆయన నివసిస్తాడు ఇక్కడ. దేవుని నివాస స్థలం ఇది, ఈ హృదయం. మీరు దేవుని ఆలయం అంటే మన హృదయం దేవునికి ఆలయం, మన హృదయం దేవునికి ఒక మందిరం. ఈ ఆలయంలో, ఈ హృదయం అనే ఈ ఆలయంలో, ఈ మందిరంలో ఆయన నివసిస్తున్నాడంటే మనం పరిశుద్ధంగా పెట్టుకోవాలి. మత్తయి సువార్త 5:8 చదువుకున్నాం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని. దేవుణ్ణి చూడాలంటే ఈ హృదయం శుద్ధిగా ఉండాలి. ఇది దేవునికి ఆలయంగా ఉండాలి. ఇది దేవుడు నివసించే మందిరంగా ఉండాలి. ఇంత ప్రాముఖ్యత ఉన్న హృదయాన్ని ఎట్లా కాపాడుకుంటున్నాం ప్రియులారా? ఆలోచించుకుందాం. హృదయాన్ని కోరిన దేవుడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, నాకు అక్కర్లేదు. నువ్వు నల్లగున్నావా, తెల్లగున్నావా, ఎర్రగున్నావా, నాకు అక్కర్లేదు. ఇవి మనుషులకు కావాలి. ఇవి నాకు హృదయం కావాలి. హృదయాన్ని నేను లక్ష్య పెడతానంటున్నాడు ఆయన. అన్నిటికన్నా మోసకరమైన నీ హృదయాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా కాపాడుకోమని మనకు చెప్పిన దేవుడు ఆయన. కనుక ప్రియులారా, ఎంత మటుకు ఈ హృదయాన్ని కాపాడుకుంటున్నాం? ఎంత మటుకు ఈ హృదయాన్ని మనం దేవునికి అప్పగించాం? కాబట్టి నేను గుర్తు చేసి ఇక ముగింపు చేస్తాను. 7 మాటలు చూసుకున్నాం కదా ప్రియులారా. ఈ 7వ మాట ఏం చూసామంటే, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, మీరు దేవుని ఆలయం అంటే మన హృదయము దేవునికి ఒక ఆలయం, అంటే మన హృదయమే దేవునికి నివసించే నివాస స్థలం. అంటే దేవుడు నివసించటానికి ఇష్టమైన రీతిగా, ఆయన ఇష్టపడే రీతిగా మన హృదయాన్ని అలంకారం చేయాలి. ఒక మాట గుర్తు చేసి నేను ముగిస్తాను చూడండి. 1 పేతురు పత్రికకు రండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము వచనము 4, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి విలువైనది. ఈ హృదయాన్ని అంటా ప్రియులారా అందంగా అలంకరించాలంట, అది దేవునికి విలువైంది అంటున్నాడు చూడండి. ఈ హృదయాన్ని అందంగా పెట్టుకోవాలి. అందంగా ఎప్పుడు ఉంటుంది? మన హృదయంలో విశ్వాసం ఉన్నప్పుడు, మన హృదయంలో సమాధానం ఉన్నప్పుడు, మన హృదయంలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు, మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, మన హృదయంలో దేవుని పాటలు ఉన్నప్పుడు, మన హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడు, మన హృదయం దేవునికి ఆలయంగా చేసినప్పుడు అలంకారంగా ఉంటుంది. ఈ అలంకారమైన హృదయంలో దేవుడు నివాసం చేస్తాడు. ఇంత శ్రేష్టమైన దేవుని మాటలు విన్నాం, హృదయాన్ని కాపాడుకున్నాం. ఈ 7 మాటలు ఒక్కసారి గుర్తు చేసి నేను ముగిస్తాను. ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది,
అన్నిటికన్నా మోసకరమైన హృదయాన్ని ఆయన కడిగినప్పుడు, మనల్ని క్షమించినప్పుడు శుద్ధి చేయబడింది. శుద్ధి చేయబడిన దేవుడు సామెతల గ్రంథం 4:23లో ఇలా చెప్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోంక, ఎందుకంటే ఆ హృదయమే నాకు కావాలన్నాడు. 7 మాటలు చూశాం. రోమాపత్రిక 10:10 హృదయంలో విశ్వాసం ఉండాల ప్రియులారా. కొలస్సీ పత్రిక 3:15 హృదయంలో సమాధానం ఉండాలి, ఇది రెండవది. రోమాపత్రిక 5:5 హృదయంలో దేవుని ప్రేమ ఉండాలి, ఇది మూడోది. 119వ కీర్తన 11వ వచనం హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, ఇది నాలుగోది. కొలస్సీ పత్రిక 3:16 హృదయంలో దేవుని పాటలు ఉండాలి, ఇది ఐదోది. 1 పేతురు పత్రిక 3:16 హృదయములో క్రీస్తును ప్రభువుగా మనం ప్రతిష్ఠించాలి, ఇది ఆరోది. చివరి మాట 1 కొరింథీ పత్రిక 3:16 మన హృదయమే దేవునికి ఒక ఆలయంగా మనం అలంకరించాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకుందాం. మన హృదయంలో లేనివి ఇంకా ఏవైనా ఉంటే ఈనాడైనా తెచ్చుకుందాం. మన హృదయాన్ని దేవునికి అందంగా అలంకరించి ఆయన నివసించటానికి యోగ్యమైనదిగా ఉండేలా మన హృదయాన్ని అలంకరించుకుందాం. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారన్నట్టుగా శుద్ధమైన హృదయంతో దేవుని రాజ్యానికి వెళ్ళి దేవుణ్ణి చూద్దాం. అటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.